నమస్కారం అండి. నేను మా ఫ్రెండు ఒకతను ఇల్లు కట్టుకునే కంటే ముందు నాకు పరిచయం అయ్యాడు. ఒక ఫ్రెండు, రోజు కలుసుకునే వాళ్ళం వాకింగ్లో, మార్నింగ్ వాక్లో. అలాగే అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం. అయితే ఒకరోజు రెడ్డి సాబ్, నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, ఆ ప్లాట్ను ఒకసారి చూసి నాకు చెప్పండి, అందులో కట్టుకుంటే బాగుంటుందా లేదా అని నాకు చెప్పడం వల్ల ఒకరోజు ఆ ప్లాట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అతను ఒక అపార్ట్మెంట్లో ఉండేవాడు. అపార్ట్మెంట్లో వాస్తు ఎలా ఉందో నేను చూడలేదు, కానీ ఈ ప్లాట్ను మాత్రం చూశాను. అయితే అతనికి కొద్దిగా లీడర్స్ క్వాలిటీలు కూడా ఉండేది. అతను ప్రభుత్వంలో ఒక మంచి హోదాలో ఉద్యోగం చేసేవాడు. సో నాకు ఈ ప్లాటును చూపించడం జరిగింది. దీనికి వెస్ట్ ఫేస్లో రోడ్ ఉందండి. దీనికి వెస్ట్ ఫేస్లో ఇది రోడ్ అండి. ఈ ప్లాటును నేను చూసిన తర్వాత ఇది 90 డిగ్రీస్కి కరెక్ట్గానే డిగ్రీలు కరెక్ట్గా ఉన్నాయి ఈ ప్లాట్కి. దీనికి బెస్ట్ ఏంటంటే, ఇది పశ్చిమం కదండి, పశ్చిమ రోడ్డు. పశ్చిమ వాయవ్యం నుండి వీధి చూపు ఉండదు దీనికి. ఈ వీధి చూపు అనేది చాలా మంచిది ఈ ప్లాట్కి. అలాంటి వీధి చూపు ఉన్నప్పుడు పురుషులకు నాయకత్వ లక్షణాలు ఇంకా మెరుగుపడతాయి. అయితే ఈ ప్లాట్ చూసిన తర్వాత నేను అతనికి సజెషన్ ఇవ్వడం జరిగింది. మంచి వీధి చూపు ఉందండి, మీరు ఆల్రెడీ అంతో ఎంతో పొలిటికల్గా ఉంటారు, అందరితో బాగా ఉంటారు, లీడర్షిప్ లాగా క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ ఇంటిలో, ఈ ప్లేస్లో కనుక మీరు ఇల్లు కట్టుకుంటే ఇంకా మంచి హోదాకి వెళ్ళే అవకాశం ఉంది మీ ఫీల్డ్లో అని చెప్పాను. అన్న తర్వాత ఓకే, అట్లయితే ఇక్కడ నేను ఇల్లు కట్టుకుంటాను రెడ్డి సాబ్ అని నాతోటి అనడం జరిగింది. సరే కట్టుకోండి, కట్టుకునే ముందు నన్ను సంప్రదించండి, దాని వాస్తు ప్రకారం కట్టుకుందామని చెప్పాను. కానీ అతను ఏం చేశాడంటే, అతనికి తెలిసిన ఒక ఆంధ్ర వాస్తతన్ని తోడు గ్రాఫ్ గీయించిండండి. గ్రాఫ్ గీయించిండు. కింద ఈ వీధి చూపు ఏదైతుందో ఇలా సగం వరకు మొత్తం వదిలిపెట్టిండండి పార్కింగ్ కోసం. ఇది నేను చెప్పేది మీది భాగము, కానీ కింది భాగం సగం వరకు పార్కింగ్ కోసము ఈ వీధి చూపుకి ఎదురుగా ఇచ్చిపెట్టిండండి. ఇక్కడ ఆగ్నేయం నుండి మెట్లు కట్టుకున్నాడు. ఇక్కడ తూర్పు ఈశాన్యంలో డోర్ ఉందండి. మెట్ల పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇది హాలు, ఇక్కడ కిచెను, ఇవి రెండు బాగానే ఉన్నాయి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కట్టుకుండండి, ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ కట్టిండండి.
కట్టిన తర్వాత ఆయన చేసిన పెద్ద తప్పు ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్లో నైరుతిలో బాత్రూమ్ కట్టుకుండండి. అలాగే ఇది కామన్ బాత్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా నైరుతి మూలనే బాత్రూమ్ కట్టడం జరిగింది. అంటే మనం కంబైన్డ్గా కట్టుకుంటాం కదా, బాత్రూమ్ లెట్రిన్ రూమ్ రెండు ఒకే దాంట్లో కట్టుకుంటాం కదా. సో ఈ విధంగా కట్టడం జరిగింది. నేనేమన్నానంటే, ఏంటి సార్ మీరు ఇలా కట్టుకున్నారు, నైరుతిలో బాత్రూమ్ రాకూడదు కదా, నైరుతిలో బాత్రూమ్ ఉండడం తప్పు సార్ అని చెప్పాను. అరే నాకు ఆంధ్రా నుండి వచ్చిన వాస్తుతను నేను ఆంధ్రాలో చాలా ఇల్లు ఇలానే కట్టాను, ఎవరికి ఏమి కాలేదు, మీకు కూడా ఏమి కాదండి, నేను చెప్పినట్టుగా కట్టుకోమని చెప్పిండట అతను. సో అతను అలాగే చెప్పిన ప్రకారంగా ఈ నైరుతి మూలలో బాత్రూమ్ కట్టాడండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా నైరుతిలో బాత్రూమ్. అతను ఏమన్నాడంటే, అయితే ఒకరోజు అతన్ని కూడా పిలిపించాడు, నన్ను కూడా పిలిపించాడు, ఇద్దరిని కూర్చోబెట్టి ఒకరికి ఎదురుగా ఒకరిని మాట్లాడమని చెప్పిండు. ఇది ఎందుకు కట్టాలని అతన్ని అడిగాడు, ఎందుకు కట్టకూడదని నన్ను అడిగాడు. నేనేమన్నానంటే, మాస్టర్ బెడ్రూమ్లో నైరుతిలో ఎప్పుడు బాత్రూమ్ కట్టకూడదని అన్ని పుస్తకాలలో రాశారు సార్. ఇది నేను దాదాపుగా ఎక్కడ చూడలేదు కూడా, నైరుతిలో బాత్రూమ్ కట్టడం అనేది. కడితే చిల్డ్రన్ బెడ్రూమ్లో నైరుతిలో కట్టారు, ఇది నేను చూశాను, కానీ మాస్టర్ బెడ్రూమ్లో ఎక్కడా బాత్రూమ్ కట్టంగా చూడలేదు. ఇలా కట్టడం వల్ల ఆ ఇంట్లో ఆరోగ్య సమస్య, ఆర్థిక ఆరోగ్య సమస్యలు వచ్చే సమస్య ఉంది సార్ అని నేను చెప్పిన. అయితే అతనేమన్నాడంటే, ఆంధ్రా నుండి వచ్చిన చాలా ఏజ్డ్ పర్సన్ అతను ఏమన్నాడంటే, లేదండి మేము మా ఆంధ్రాలో ఇలాగే కట్టుకుంటాము, నేను 100 ఇళ్లకు ఇలాంటి ప్లాన్ ఇచ్చిన, అక్కడ కట్టిపించిన, ఎవరికి ఏమి కాలేదండి అని అతను అన్నాడు. నేను ఇతనికి చెప్పిన ఏంటంటే, నేను నేర్చుకున్న వాస్తుశాస్త్రం ప్రకారము మాస్టర్ బెడ్రూమ్లో నైరుతిలో బాత్రూమ్ అనేది ఉండకూడదండి, దీనివల్ల రోగాలు, నష్టాలు, ఇంకేమేమో జరుగుతాయి, ఇది తప్పు సార్, ఇది తీసేయండి అని నేను సలహా ఇచ్చాను. అతను తీసేయలేదండి, ఈ బాత్రూము తీసేయలేదు, ఈ బాత్రూము తీసేయలేదు. నేను అతనికి సలహా ఏమిచ్చానంటే, ఈ బాత్రూమ్ తీసేసి ఇక్కడ ఆగ్నేయంలో దీనికి కట్టుకోండి అని చెప్పాను. దీనికి ఆగ్నేయంలో ఇలా కట్టుకొని ఇక్కడ డోర్ ఇచ్చుకోండి, ఆగ్నేయంలో ఉండడం శ్రేయస్కరము, అలాగే ఈ రూము కూడా ఇలా ఈశాన్యం పెరుగుతుంది అని చెప్పానండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ డోరు, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ డోరు, ఒకదానికి ఎదురుగా ఉన్నాయి, డోర్లు కరెక్ట్గా ఉన్నాయండి. నేను సలహా ఇచ్చిన ఏమంటే, ఇక్కడ ఆగ్నేయంలో మీరు దీన్ని తీసేసి ఇక్కడ కట్టుకోండి బాత్రూమ్ అని చెప్పాను. అతను ఈ పని చేయలేదండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఇది తీసేసి ఉత్తర వాయువ్యంలో కట్టుకోండి అని చెప్పాను. ఇక్కడ బాత్రూము సరి చేసుకోండి, ఈ రూమ్కి కూడా ఇక్కడ ఉత్తర ఈశాన్యం పెరిగినట్టుగా ఉంటుంది, కాబట్టి అప్పుడు ఇది సెట్ అవుతుంది సార్ అని చెప్పడం జరిగింది. కానీ అతను నా మాట వినలేదండి, అలాగే ఉంచాడు. ఈ రూమ్కి ఇందులోనే ఉన్నాడు, ఇలాగే ఉంచాడు. కానీ వాస్తు వాటి పని అవి చేస్తూనే ఉంటాయి కదండి. అతను రోజు మార్నింగ్ వాక్కి వెళ్ళేవాడు,
ఒకరోజు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత సడన్గా హార్ట్ ప్రాబ్లం రావడం జరిగింది. హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ అతను చనిపోవడం జరిగిందండి. ఇప్పుడు చాలామంది వాస్తును చూపించుకుంటారు, కానీ దాన్ని రీమెడీ చేయమన్నప్పుడు చేయరండి. ఏమవుతుందిలే అని లేజినెస్ చూపిస్తారు. ఇది నేను చాలా ఇళ్లకు వాస్తు చెప్పిన తర్వాత చేయనివి ఎన్నో ఇళ్ళు ఉన్నాయండి. కాబట్టి నేనేమంటానంటే, అతను కనుక ఫస్టే నైరుతిలో బాత్రూములు లేకుండా నేను చెప్పిన విధంగా దీనికి ఆగ్నేయంలో, దీనికి ఉత్తర వాయువ్యంలో కనుక బాత్రూములు వేసుకున్నట్లయితే ఈ మాస్టర్ బెడ్రూమ్కు ఇలా ఈశాన్యం పెరిగేది, చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇలా ఉత్తర ఈశాన్యం పెరిగేది. దానివల్ల అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎలాంటిది లేకుండా అతనికి ఇంకా మేలు జరిగేది. కానీ నైరుతిలో పాయకాన వేస్తాయి రోగాలు ఠికానా అని గౌరవాస్తు పుస్తకంలో రాశారండి. నేను అతనికి చెప్పిన వినకుండా అలాగే ఉంచిండి. ఈ పై పోర్షన్ అండి, ఇది కింది కాదు, పై పోర్షన్ ఇది. దీనివల్ల అతను హార్ట్ ప్రాబ్లంతో చనిపోవడం జరిగిందండి. కాబట్టి నేనేం అందరికీ సలహా ఇచ్చేది ఏమిటంటే, సరైన వాస్తు తెలిసిన వాస్తు శాస్త్రజ్ఞుల్ని సంప్రదించండి. ఆ తర్వాతనే ఇంటిని ప్రారంభించండి. ఇది నా కళ్ళ ముందు జరిగిన సంఘటన అండి ఇది. సో ఇవన్నీ నేను గ్రాఫ్ గీసి మీకు క్లియర్గా అర్థం కావడానికి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నా ఈ వీడియోస్ చూసి కొందరైనా వాస్తు ప్రకారంగా కట్టుకొని సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి మొత్తం ఫ్యామిలీ ఉండాలని నా కోరిక. వాస్తును పాటించండి, ఆయురారోగ్యాలతో జీవించండి. ఇది నా కొటేషను. థ్యాంక్ యూ అండి.